చిన్న భిన్నం లేకుండా అందరినీ కూడా మొత్తం అన్ని వ్యవస్థలు ఈయన మొత్తం దెబ్బతీసే పరిస్థితి బ్రో ఇవాళ రాష్ట్రంలో. సో అలా ఉన్నప్పుడు ఇంకా అది ఈయనకి ప్లస్ ఏమవుతుంది బ్రో. ఆల్రెడీ ఇంకా అందరూ చూసారు అన్నీ కూడా ఇలా నిత్యావసర ధర పెరిగిపోవడం ప్రతిదీ కూడా పెరిగిపోయింది. ఎక్స్పెన్స్ మొత్తం టోటల్ అన్ని కూడా మొత్తం పెరిగిపోయినాయి. ఇవాళ 10,000 ఇచ్చి సాయంత్రానికి మరి ఈ మద్యపాన నిషేధం అన్నారు, ఎక్కడైంది మెగా డిఎస్ అని ఎక్కడైంది, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా మైనస్ బ్రో అంత రాష్ట్రంలో అక్కడ కూడా. అంటే ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మేము ఎలక్షన్లోకి వస్తామని చెప్పారు కదా. సో నిజంగానే చేశారనుకుంటున్నారా, లేకుంటే మరి చేశామనే ధీమతో వచ్చారనుకుంటున్నారా? 170 సీట్లు గెలుస్తామంటున్నారు. అది 100% ఫాల్స్ ఎలిగేషన్ బ్రో. ఈ మాట ఎందుకు అంటామంటే బ్రో, అలా మద్యపాన నిషేధం అని అన్నారు కదా, ఎక్కడ ఇంప్లిమెంట్ చేసే బ్రో ఇంకా ఎక్కువైపోయింది. అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మాకు ఉన్న స్టూడెంట్స్ గ్రౌండ్ లెవెల్లో విలేజ్ లెవెల్లో కూడా అలా రకరకాల ఈవెంట్స్ అని ప్లాన్ చేయడం ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది. అప్పుడు ఎక్కడ తగ్గలేదు బ్రో, రేట్లు కూడా బాగా ఎక్కువైపోయి అంతా కూడా కల్తీ అంతా జరుగుతుందని కూడా మేము భావిస్తాం బ్రో దీన్ని. ఇప్పుడు వాలంటీర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అలా వాలంటీర్స్ని పెట్టుకోవడము, 5,000 రూపాయలకి ఉద్యోగాలు ఇవ్వడము అది కరెక్ట్ అనుకుంటున్నారా? అంటే అది ఎలా ఉందంటే బ్రో, ఇప్పుడు మన పర్సనల్ డేటా అనేది అది ఏ ఒక్కరికి కూడా మనం అంటే ఒక పాన్ కార్డ్ అవ్వటం, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా బ్రో అన్ని చాలా ఎక్స్పెన్సివ్. అన్నీ కూడా వాళ్ళ దగ్గర డేటా సేవ్ చేయడం ఇవన్నీ కూడా బ్రో అన్ని తప్పని చెప్పి మేము భావిస్తున్నాం బ్రో. అన్నీ కూడా అంటే వాళ్ళు కొంతవరకు వాడాలి తప్పని మొత్తం టోటల్గా వాళ్ళు మా ఫ్యామిలీ దాకా వచ్చి అంత చేసి వాళ్ళ డిగ్రీస్ చదువుకున్న వాళ్ళకి 5,000 జీతం పెట్టుకుని నాకు అర్థం కాదు. జాబ్స్ అంటే ఏంటి, ఐటీ జాబ్స్ కానీ డిఎస్సీలు కానీ ఇవన్నీ కోరుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాలంటీర్ జాబ్ 3,000-5,000 దేనికి సరిపోతుంది కూడా డబ్బులు కొంచెం నచ్చలేదు బ్రో. గతంలో ఇదే డాటా పర్సనల్ డాటాకి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని మన పాదయాత్రలో జగన్ గారు విమర్శించారు. సో ఇప్పుడు అతనికి పర్సనల్ డేటా తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? అప్పటికప్పుడు చాలా వేరియేషన్ ఉంది బ్రో. ఆయన చేసే స్ట్రాటజీ మొత్తం అంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్ బ్రో. ఇది ఇంకైనా కంపేర్ చేయడమే అవసరం లేదు అసలు. టోటల్ చేంజ్ ఆయన ఏంటి అడ్మినిస్ట్రేటర్ బ్రో. చంద్రబాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేటర్ 22 years ఆయన అధికారంలో ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, అన్నీ మేము చూసాం కదా బ్రో. ఇప్పుడు ఏం చూసాం, ఒక అవకాశం వచ్చి ఏం చేశారు బ్రో? అసలు ఉన్న కంపెనీస్ నిలబెట్టలేదు ఇవాళ రాష్ట్రంలో. చెప్పుకోవడానికి ఏమీ లేదు అసలు, మొత్తం అంతా జీరోలో ఉంది మా స్టేట్. ఇప్పుడు రోజా కావచ్చు, ఒక రెస్పెక్టబుల్ మినిస్టర్ పదవిలో ఉన్న రోజా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే మాట్లాడి యూత్ ఎప్పుడో రాజకీయాల్లో రావాలి, ఇన్ కేస్ బై ఫ్యూచర్లో రావాలంటే బ్రో అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా ఫాల్స్ ఎలిగేషన్ బ్రో. అంటే ఒక ఆ పొజిషన్ ఉన్న వ్యక్తి వరకు కూడా ఫ్యామిలీ వరకు ఇంటర్నల్గా వెళ్ళకూడదు బ్రో. పాలిటిక్స్ తప్ప 10th వరకు తప్పు, కానీ అది కొంచెం తప్పు బ్రో అలా చేయడం అనేది.